నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీ పాస్పోర్ట్ బలంగా ఉందా? ఉంటే ప్రపంచంలో కొన్ని దేశాలకు వీసా లేకుండా కూడా ప్రయాణించవచ్చు అన్న విషయం మీకు తెలుసు కదా. మరి ఏ దేశ పాస్పోర్ట్ బలంగా ఉందో అని ప్రతి సంవత్సరం ఓ నివేదిక వెలువడుతుంది. ఆ నివేదిక పేరే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. 2025కి గాను ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ విడుదలైన నెంబర్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. వాటిలో టాప్ 10లో ఉన్న కొన్ని దేశాలు తమ స్థానాన్ని కోల్పోగా మన దేశ పాస్పోర్ట్ ఇప్పుడు ఏ స్థానంలో ఉందో కూడా వివరంగా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. లండన్లోని హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సహకారంతో తయారు చేసిన ఈ ర్యాంకింగ్ వీసా ఫ్రీ డెస్టినేషన్ల సంఖ్య ఆధారంగా పాస్పోర్ట్ బలాన్ని కొలుస్తుంది. ఎక్కువ డెస్టినేషన్లు ఉన్న దేశం అయితే ఆ దేశ పాస్పోర్ట్ అంత శక్తివంతం అన్నమాట. దాదాపు 20 సంవత్సరాల నుండి ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ దేశాల్లో టాప్ 10లో ఉన్న అమెరికా పాస్పోర్ట్ మొట్టమొదటిసారిగా టాప్ 10 నుండి దిగజారింది. 2014లో ర్యాంక్ 1లో ఉండి ఇప్పుడు మలేషియాతో కలిసి 12వ స్థానాన్ని అమెరికా పంచుకుంటోంది. అంటే అమెరికన్లకు 227 దేశాల్లో 180 దేశాలకు మాత్రమే వీసా ఫ్రీ యాక్సెస్. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఇప్పుడు 2025 ర్యాంకింగ్లో ఆసియా దేశాలు రాజ్యం చేస్తున్నాయి. సింగపూర్ టాప్ స్థానంతో వారి పౌరులు 193 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. అందుకే సింగపూర్ దేశస్తులు ప్రపంచంలో అత్యంత స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం ఉంది. రెండో స్థానం దక్షిణ కొరియా 190 డెస్టినేషన్లు, మూడో స్థానం జపాన్ 189 దేశాలు. ఇక యూరప్, అమెరికా వంటి పాత శక్తులు వెనక్కి తగ్గుతున్నాయి. జర్మనీ, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్ వంటి యూరప్ దేశాలు కూడా అమెరికాను మించిపోయాయి. ఇక్కడ విషయం ఏంటంటే 2024లో 80వ స్థానంలో ఉన్న భారత్ పాస్పోర్ట్ స్థానం 2025లో 85వ స్థానానికి పడిపోయింది. అయితే అమెరికా పాస్పోర్ట్ ఎందుకు బలహీనపడింది? ఇదొక థ్రిల్లర్ ట్విస్ట్. అంతర్జాతీయ వీసా మార్పులే దీనికి కారణం. ఏప్రిల్ 2025లో బ్రెజిల్ అమెరికన్లకు వీసా ఫ్రీని రద్దు చేసింది. చైనా, వియత్నాం వంటి దేశాలు వీసా వేవర్ లిస్టులలో అమెరికా బయటపడింది. మరోవైపు జర్మనీ, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలకు చైనాకు వీసా ఫ్రీ యాక్సెస్ పొందాయి. ఇది ప్రపంచ రాజకీయాల్లో మార్పుల సూచిక. ఇప్పుడు 2025లో టాప్ 10 మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్లు ఓసారి లిస్ట్ వైజ్గా చూద్దాం. ఇది మీకు ఇన్స్పిరేషన్ కూడా ఇస్తుంది. మొట్టమొదటి స్థానంలో సింగపూర్ 193 డెస్టినేషన్లు, దక్షిణ కొరియా సెకండ్ ప్లేస్లో 190, మూడో ప్లేస్లో జపాన్ 189, నాలుగో ప్లేస్లో జర్మనీ, ఇటలీ, లగ్జంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్, ఐదో ప్లేస్లో ఆస్ట్రేలియా, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, ఆరో ప్లేస్లో గ్రీస్, హంగరీ, న్యూజిలాండ్, నార్వే, పోర్చుగల్, స్వీడన్, ఏడో ప్లేస్లో ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్, మాల్టా, పోలాండ్, ఎనిమిదో ప్లేస్లో క్రొయేషియా, ఎక్స్తోనియా, స్లోవేకియా, యుఏఈ, యూకే, తొమ్మిదో ప్లేస్లో కెనడా, 10వ ప్లేస్లో లాట్వియా, లాజస్టీన్, 11వ ప్లేస్లో ఐస్లాండ్, లిథువేనియా, 12వ ప్లేస్లో యుఎస్ఏ, మలేషియా. ఫ్రెండ్స్, మీ పాస్పోర్ట్ ర్యాంక్ మీ దేశ శక్తిని చూపిస్తుంది. ఇది మనకు ఒక పాఠం. డిప్లొమసీ, ఆర్థిక బలం కీలకం. మీరేమనుకుంటున్నారు? మన భారత్ టాప్ 10కి ఎప్పుడు చేరుతుంది? కామెంట్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.